హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం భీమ్ యూపీఐ ఆఫర్ గురించి అయితే చెప్పడం జరిగింది. కాకపోతే చాలా మందికి ఆఫర్ ఎలిజిబుల్ లేదని చెప్తున్నారు. బట్ ఇప్పుడు మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఈ ట్రిక్ యూస్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టెంట్గా 150 రూపీస్ అనేది సంపాదించుకోవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు కూడా మంచి మంచి మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, వీటన్నిటి గురించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. గైస్, ఇంతకుముందు నేను చెప్పిన ఆఫర్ ఏంటి అంటే భీమ్ యూపీఐ ఆఫర్ అనేది. భీమ్ అప్లికేషన్లో మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. అందులో ఫుడ్ అండ్ ట్రావెల్ ఆఫర్ అనేది ఒకటి ఉంది. అండ్ దాంతోపాటు రూపే క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉందని చెప్పాను. అయితే ఇక్కడ ఫుడ్ అండ్ ట్రావెల్ ఆఫర్ ద్వారా మనం 150 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దానికి ఒక ట్రిక్ అయితే ఉంది. దీనికి మీరు ఎటువంటి ఆర్డర్స్ అంటే అమౌంట్ అనేది పే చేయాల్సిన పని లేదు. ఈజీగా మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు చెప్పినట్టు ఆఫర్లో చెప్పినట్టు ఏంటంటే మీరు ఏదైనా ఒక ఫుడ్ అప్లికేషన్లో మినిమం 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా 5 టైమ్స్ చేయొచ్చు. సో 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను. అయితే ఇక్కడ మీరు స్విగ్గీ అనేది ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇందులో మనం ట్రాన్సాక్షన్ అనేది చెయ్యాలి. బట్ మనం ట్రాన్సాక్షన్ చేసింది 150, ఎంతైతే ట్రాన్సాక్షన్ చేస్తామో అది ఇన్స్టెంట్గా రిఫండ్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనకి 30 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓపెన్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 110 రూపీస్ అయితే పే చేయడం జరిగింది. 111 రూపీస్, 30 రూపీస్ ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ వచ్చింది. అండ్ అదే టైంకి విత్ ఇన్ 1 మినిట్లో నేను పే చేసిన 111 రూపీస్ కూడా మళ్ళీ నాకు నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిఫండ్ అయిపోయింది అనమాట. సో ఈ ట్రిక్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. దానికోసం అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విగ్గీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు ఒకవేళ స్విగ్గీ డెలివరీ లేకపోయినా కూడా ఏదైనా ఒక డెలివరీ అడ్రస్ లైక్ సిటీస్ లేదో హైదరాబాద్ కానీ లేదంటే వైజాగ్ కానీ ఏదో ఒక డెలివరీ అడ్రస్ని అయితే ఇచ్చేసుకోండి. సో డెలివరీ అడ్రస్ని ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక ఐటమ్ మినిమం మీకు ఒక కార్ట్ వాల్యూ వచ్చేసి మినిమం 100 రూపీస్ అయితే ఉండాలి. ఆ విధంగా సెర్చ్ చేసుకోండి. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నేను ఒక ఐటమ్ని అయితే యాడ్ చేయడం జరిగింది కార్ట్లో. సో మీకు చెక్ చేస్తే ఇట్లా యాడ్ చేశాను 45 రూపీస్, మినిమం ఒక 60 రూపీస్, 50 రూపీస్ ఆ రేంజ్లో యాడ్ చేసుకున్నారనుకోండి. డెలివరీ ఛార్జెస్తో సహా మీకు 110, 120 ఆ రేంజ్లో అయితే పడుతుంది అనమాట. సో మీకు చెక్ చేస్తే టోటల్ పేమెంట్ వచ్చేసి నేను 111 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే అడ్రస్ ఎంటర్ చేస్తారు, ప్రొసీడ్ టు పే బటన్ క్లిక్ చేస్తారు. సో ప్రొసీడ్ టు పే బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్కి స్క్రాల్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు పేమెంట్ అయితే చేయమంటుంది. ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్లో యూపీఐ అప్లికేషన్స్లో వ్యూ ఆల్ యూపీఐ ఆప్షన్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు యూపీఐ అడ్రస్ని అయితే మీ భీమ్ యూపీఐ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాడ్ న్యూ యూపీఐ అడ్రస్ అని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకుని మీకు ఇక్కడ భీమ్ అప్లికేషన్లో ఏదైతే యూపీఐ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి ఎంటర్ చేద్దాం. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే కనుక మీకు ఇన్స్టెంట్గా మీ భీమ్ అప్లికేషన్లోకి ఒక ట్రాన్సాక్షన్ పేమెంట్ అయితే చేయమంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా లైన్ వైజ్గా చేయాలి. మీరు అందులో భీమ్ అప్లికేషన్లోకి వెళ్ళి ఆవేశపడి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయొద్దు. ఇక్కడ మీకు ఈ పేమెంట్ పేజ్ రాగానే స్విగ్గీ అప్లికేషన్లో సింపుల్గా కింద మీరు క్యాన్సిల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఎస్ క్యాన్సిల్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్కి స్క్రాల్ చేసుకుంటే డోంట్ ప్లేస్ మై ఆర్డర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది కూడా మీరు ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. అంటే భీమ్ యూపీఐ అడ్రస్ని ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయగానే మీకు రిక్వెస్ట్ వస్తుంది. బట్ ఆ రిక్వెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. మీరు ఇదే స్విగ్గీ పేజ్లో పేమెంట్ని అయితే క్యాన్సిల్ చేయండి. అంటే ఆర్డర్ని క్యాన్సిల్ చేయండి. ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మీకు భీమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తారు. సో భీమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్రూవ్ టు పే అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఆర్డర్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా అప్రూవ్ బటన్ క్లిక్ చేసుకుని మీ యూపీఐ అడ్రస్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, యూపీఐ అడ్రస్ని ఎంటర్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ మనకి 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. సో ఇది ఏ విధంగా చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విగ్గీలోకి వెళ్ళి కార్ట్ వాల్యూ అనేది మినిమం ఒక 100 రూపీస్ చూసుకొని 100 ప్లస్ ఉండేలా చూసుకొని మీరు యూపీఐ అడ్రస్లో భీమ్ యూపీఐ అడ్రస్ని అయితే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. భీమ్ యూపీఐ అడ్రస్ని మాన్యువల్గా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు పేమెంట్ రిక్వెస్ట్ అయితే భీమ్ అప్లికేషన్లోకి వెళ్తుంది. బట్ భీమ్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకుండా స్విగ్గీ అదే పేజ్లో మీరు ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేయాలి. ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం భీమ్ అప్లికేషన్లోకి వచ్చి అప్రూవ్ టు పే బటన్ క్లిక్ చేసుకొని ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ బటన్ క్లిక్ చేసుకొని యూపీఐ అడ్రస్ని ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ 110 రూపీస్ లేదంటే కార్ట్ వాల్యూ ఎంత అయితే ఉందో అంత కట్ అయిపోతుంది. అంత కట్ అయిపోయి మనకి ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అండ్ క్యాష్ బ్యాక్తో పాటు మనం ఎంతైతే కట్ చేసామో ఎంతైతే డెబిట్ చేసామో అంత అమౌంట్ మళ్ళీ కూడా మనకి క్యాష్ బ్యాక్ రిఫండ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నేనైతే 111 రూపీస్ అయితే పే చేశాను. ఇప్పుడే 934కి 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేసింది. అండ్ అదే 934కి 111 రూపీస్ మళ్ళీ రిఫండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నా పేటిఎం బ్యాంక్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు చూస్తే కనుక
ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడైతే నేను ఫస్ట్ 111 రూపీస్ అయితే పే చేశాను 934కి 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసింది. అండ్ అదేవిధంగా అదే 934కి 111 రూపీస్ మళ్ళీ నా బ్యాంక్ అకౌంట్లోకి రిఫండ్ అనేది వచ్చేసింది. సో ఇదే ట్రిక్ని మీరు 5 టైమ్స్ అయితే ఫాలో చేయొచ్చు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ చెప్పిన విధంగా చేస్తే 130 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విధంగా 5 టైమ్స్ చేస్తే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్. ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా 150 రూపీస్ అనేది ఎర్న్ చేసుకుంటారు. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.